హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే మన పొప్పాయి తోటలో ఉన్నాము. కొన్ని పనులు జరుగుతున్నాయి, చూపిస్తాం మీకు ఏం జరుగుతుంది అనేసి. చూస్తూనే ఉండండి. అక్కడ మా అన్న వాళ్ళ కన్ఫ్యూషన్ ఏంటి తెలుసా? ఎలా వెళ్ళినా కానీ ఒక రో మిస్ అవుతుంది. పొద్దున్న నుంచి పాపం కన్ఫ్యూజ్ అయిపోతున్నారంట. ఇప్పుడు దొరికింది ఇట్లు చూడండి. దీనికి ఏఐ సహాయం చేసుకుని సొల్యూషన్ చెప్పాను నేను ఇప్పుడే. మీరు కూడా వ్యవసాయంలో ChatGPT వాడండి. బట్ ChatGPT కన్నా మీరే తెలివంతులు. ఎందుకంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్, రియల్ టైం నాలెడ్జ్ మీకే ఉంటుంది కాబట్టి చేసి అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు తెలుసుకోండి, వాడుకోండి ChatGPTని. కలుపు ఫుల్ ఉన్నాయి పప్పాయి చెట్ల కన్నా. చూడండి, అన్ని పప్పాయి చెట్లు అనుకోదండి. ఇక్కడ ఒక చెట్టు ఉంటే అక్కడ ఒక చెట్టు ఉంది. ఇదంతా కలుపు. అందుకనేసి మన వాళ్ళు ఈరోజు వర్క్ చేస్తున్నారు. అలాగే అక్కడ లేబర్స్ కూడా వచ్చారు. మొత్తం కలుపు తీసేసి, నిన్న కొద్దిగా లైట్గా వర్షం పడింది, అందుకనేసి కొద్దిగా మెత్తగా ఉంటుంది అనేసి ఈరోజు పొలం పనులు మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది. కలుపు తీసి నీళ్లు పెట్టేసి మళ్ళీ ఎరువు అయితే వేయడం జరుగుతుంది. ఇది ఈరోజు అప్డేట్. సో ఈరోజు డేట్ వచ్చేసి June 6th, అంటే నా బర్త్డే. సో బర్త్డే రోజు వీకెండ్ ఫార్మింగ్ ఇది. చెట్లు ఇంకా ఎప్పుడు పెరగాలి, చెట్ల కన్నా కలుపు ఫాస్ట్ పెరుగుతుంది. అదేం తింటో కనుక్కోవాలి నేను ఫస్ట్. అది అక్కడ కూడా లాస్ట్ ఇంకా వేయలేదు చెట్లు, అట్లే ఉన్నాయి. మొన్న తెచ్చినవి 2000 చెట్లు. చెప్పా కదా మొన్న వడగండ్లు పడి అంతా పాడైపోయింది అనేసి. అక్కడ వేస్తున్నాం అదంతా. టోటల్ లాస్ నడుస్తుంది కంపెనీ ఈసారి మొత్తం. మొత్తానికి పాపం సొల్యూషన్ దొరికింది. పొద్దున్న నుంచి ఏం చేయాలో అర్థం కాక తిరిగిందంటే నేను మళ్ళీ తిరుగుతున్నారా. ఇలా ఒక లైక్ వేసుకోండి గైస్. మీరు ఎద్దు ఎంత వెయిట్ వేసారు చూసినారా? యూత్లో ఎద్దుకి దీనికి ఎక్కువ వేసినారు, దానికి తక్కువ వేసినారు. సేమ్ మన కార్పొరేట్లో కూడా ఇట్లనే ఉంటుంది. ఎవడైతే ఎక్కువ బలంగా బాగా గట్టిగా పని చేస్తాడో వానికి ఎక్కువ పని ఇస్తూ ఉంటారు, ఎక్కువ లోడ్ ఇస్తూ ఉంటారు, ఎక్కువ టాస్క్లు ఇస్తూ ఉంటారు. సో అందుకే అవతల ఎద్దులాగా ఉండండి, స్మార్ట్గా ఉండండి, హార్డ్ వర్క్ చేద్దండి. దిస్ లైఫ్ ఈస్ బెటర్ దాన్ ఐ విల్ డూ ఇట్ బై EOD. ఐ విల్ సెండ్ ఇట్ బై EOD. ఐ విల్ సెండ్ ద రిపోర్ట్స్. గైస్, దిస్ is much more peaceful. Yes, these are my reports for today. These guys have the task. This much of task is pending. But these are good guys. Life in hometown. Can you see? వీళ్ళే నా రిపోర్ట్ ఇచ్చి ఈరోజు. చూడండి గాయస్, 9 to 6 జాబ్ చేసుకుంటారా, 24/7 ఫీల్డ్లో ఉంటారా? చాయిస్ ఈజ్ యువర్స్. రెండింటి ఛాలెంజెస్ ఉన్నాయి. అక్కడ ఒకటి కింద బతకాలి, ఇక్కడ మన కింద మనమే బతకాలి. ఎందుకంటే శాసించడానికి, ఆదేశించడానికి ఎవరు ఉండరు, ఈ 2 మూగ జీవాలు తప్ప. సో అందుకే మంచిగా బడికి వెళ్ళేసి నీట్గా చదువుకోండి, జాబులు చేసుకోండి, చల్లగా ఏసీ ఆఫీస్లో కూర్చోండి. అంతేగాని అగ్రికల్చర్ ఈజ్ ప్యాషన్, ఎమోషన్ అనేవాళ్ళు ఎండలో ఇక్కడికి వచ్చి రీల్స్ తీసుకోకుండా ఎత్తు వెనకాల తిరిగితే తెలుస్తుంది నిజమైన వ్యవసాయం ఏంటంటే. అదిగో 5.5 acres పొలం పొద్దున్న నుంచి చేస్తే టైం అరౌండ్ 11 అవుతుంది ఇప్పుడు. అయినా కూడా ఇంకా ఇంత పెండింగ్ ఉంది. నేను 1 ఎకరం వరకు తిరిగాను ఇప్పుడు ఎట్లంట. రోజు తీరిపోతుంది. ఊరికి వచ్చి పుణ్యాన అగ్రికల్చర్ ఈజ్ ప్యాషన్, ఇట్ ఈస్ ఎమోషన్ అనేవాళ్ళు కొద్దిగా సీన్లో ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది అన్నమాట వ్యవసాయం ఏంటో. వ్యవసాయంలో సాయం ఉంది కానీ ఇందులో సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, అర్థమైందా? సో
దయచేసి బుద్ధికి చదువుకొని ఆఫీసులు పోండి, బిజినెస్లు పెట్టుకోండి, పొలాల్లోకి రావద్దండి. నిజంగా అంతకన్నా ప్యాషన్ ఉంటే 1 ఎకరం మీరు సొంతంగా కొనుక్కొని వ్యవసాయం చేసి చూపించండి. మీ నాన్నదో మీ తాతదో ఎవరిదో దాంట్లో వద్దు. ఇఫ్ యు ఆర్ ట్రూలీ ప్యాషనేట్ అబౌట్ అగ్రికల్చర్ and you take pride in being a farmer, then purchase a land and at least 1 acre. చిన్న కూరగాయల పంట అయినా వేసి దాన్ని పండించి ఆ సాటిస్ఫాక్షన్ అనుభవించాను. అంతేగాని పొలానికి వచ్చేసి మిగతా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే నువ్వు కూర్చుని 2-3 వీడియోలు చేసేసి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి అగ్రికల్చర్ మై ప్యాషన్, మై ఎమోషన్ అంటే కుదరదు. చిన్నప్పటి నుంచి ఫీల్డ్లో ఉన్నాడు. ఇక్కడ బాబు ఇక్కడ రామా బాబు. నవ్వుతున్నాడు చూడు. ఎవరైనా వ్యవసాయంలోకి రావాలనుకుంటే రమ్మంటావా వద్దంటావా? నువ్వు వచ్చే వాళ్ళే కావాలా? చూడండి, వ్యాకెన్సీ అయితే ఫుల్ ఉంది గైస్. మీరు రావాలనుకుంటే రండి. మరి పని అయితే ఫుల్ ఉంది, చేసేవాళ్ళు లేరు. మీకు నిజంగా ప్యాషన్ ఉంటే రండి. మరి అర్థమవుతుందా?